ఏర్పాటు, పాఠశాలలో పాఠ్యేతర కార్యక్రమాలను ప్రోత్సహించడం కాదు. ఇక్కడ 1992 సవరించిన జాతీయ విద్యా విధానం ప్రకారం ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణ పెంచడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అని గమనించండి. టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలకు ఫ్యాకల్టీ సపోర్ట్ను అందించడంలో ఏ సంస్థలు పాత్ర పోషిస్తున్నాయి? ఫ్యాకల్టీ సపోర్ట్ అంటే ఉపాధ్యాయులకు తమ వృత్తిపరమైన అభివృద్ధిని పెంపొందించుకోవడానికి ఏ ఏ సంస్థలు ఇక్కడ సపోర్ట్ను ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి అని గమనించినట్లయితే మరి క్రింది స్థాయి లెవెల్లో డైట్లు, సిటీ, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లు, ఎస్సీఆర్టీలు ఇవి ప్రధానంగా ఉపాధ్యాయులకు ఫ్యాకల్టీ సపోర్ట్ ఏదైతే ఉందో ఫ్యాకల్టీ సపోర్ట్ని అందించే ప్రయత్నం చేస్తున్నాయని గమనించండి. ప్రణాళికల నుండి ఇప్పుడు ఇవన్నీ మీరు చేయాలంటే డైట్ల యొక్క కార్యకలాపాలు ఏంటి? డైట్లు ఏ సంవత్సరంలో స్థాపించారు? 1990లో స్థాపించారు దేశవ్యాప్తంగా. సో అలా స్థాపించినప్పుడు డైట్ల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది? అవి ఆ వయోజన అక్షరాస్యులకి ఎట్లా ఉపయోగపడతాయి, ఉపాధ్యాయుల వృత్తిపర అభివృద్ధికి ఎట్లా ఉపయోగపడతాయి, విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలను పెంచడంలో, సామర్థ్యాలను పెంచడంలో ఈ డైట్ల యొక్క పాత్ర ఏంటి? ఇవన్నీ కూడా మనము డైట్ యొక్క కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఎందుకు స్థాపించారు, ఎస్సీఆర్టీ యొక్క ప్రధాన బాధ్యతలు, విధులు ఏంటి, ఇత్యాది అంశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మనం ప్రధానంగా చూడటం జరుగుతుందని గమనించండి. తర్వాత ప్రణాళికల నుంచి అమలు వరకు ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాల అమలును ఏ సంస్థలు పర్యవేక్షిస్తాయి? అంటే ప్లానింగ్ కానించి, అంటే ఒక ఉపాధ్యాయ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్లానింగ్ కానించి దాన్ని అమలు చేసేంత వరకు ఏ శిక్షణా సంస్థలు పర్యవేక్షణ చేస్తాయనంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఇది ఉపాధ్యాయ విద్యలో అపెక్స్ బాడీ. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, విద్యలో పరిశోధన మరియు శిక్షణ ఏదైతే ఉందో ఆ సంస్థ ఎన్సీఆర్టీ. ఈ రెండు సంస్థలు కూడా ప్రణాళికల నుంచి అమలు వరకు ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఆ అమలును ఈ రెండు సంస్థలు కూడా పర్యవేక్షణ చేస్తాయని గమనించండి. ఇక నీపా అనేది జాతీయ స్థాయిలో విద్యా పాలనకు సంబంధించిన అంశాలను నీపా చూస్తుంది. ఇక డైట్లు, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లు, తర్వాత ఎస్సీఆర్టీలు వీటి విధులు వేరే ఉన్నాయి. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూజీసీ వీటి విధులు వేరే ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఎన్సిటిఈ మరియు ఎన్సీఆర్టీ అని మీరు అందరూ కూడా గమనించాలి. తర్వాత ఉపాధ్యాయ విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి కొఠారి కమిషన్ ఏ చర్యను సిఫార్సు చేసింది? చూడండి, ఇక్కడ కొఠారి కమిషన్ ప్రధానంగా దేని మీద దృష్టి సారించింది అంటే ప్రాథమిక విద్య మరియు మాధ్యమిక విద్య మీద ఎక్కువగా సిఫార్సులు చేయడం జరిగిందని గమనించండి. సో ఆ క్రమంలో విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయ శిక్షణ కోర్సుల ఏకీకరణ గురించి చెప్పిందని, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రెగ్యులర్ కోర్సులు నిర్వహించడం, తర్వాత మొదటి సంవత్సరం ఉపాధ్యాయులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించడం. ఇవి మూడు కాదండి. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఉపాధ్యాయ విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి కొఠారి కమిషన్ చేసిన సిఫార్సు ఏంటంటే ప్రాథమిక మరియు మాధ్యమిక ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయటం అనేది కొఠారి కమిషన్ చేసినటువంటి సూచన అని గమనించండి. ఉపాధ్యాయ విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి క్రింది వాటిలో ఏది సూచించబడింది? ఏది సూచించబడదు? చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చదివేటప్పుడు సూచించబడిందా బడదా? సో కాబట్టి సూచించబడలేదు, సూచించబడదు. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుల రెగ్యులర్ మూల్యాంకనం అది చేయాలా, విశ్వవిద్యాలయ విద్యతో ఉపాధ్యాయ శిక్షణ ఏకీకరణ ఇది కూడా చేయాలా, తర్వాత సబ్జెక్టు నిర్దిష్ట శిక్షణ అవకాశాలను అందించడం ఇది కూడా చేయాలా. కాకపోతే చేయకూడదు ఏంటి అంటే సూచించింది ఏంటంటే ఉపాధ్యాయులకు సెలవుల వ్యవధిని పెంచడం. ఉపాధ్యాయులకు సెలవుల వ్యవధిని, ఉపాధ్యాయులకు టీచర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెలవులను ఎక్కువగా పెంచమని ఏ కమిటీ సిఫార్సు చేయలేదని గమనించండి. ఓకేనా? ఉపాధ్యాయ విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి ఈ క్రింది వాటిలో ఏది సూచించబడలేదంటే ఉపాధ్యాయులకు సెలవుల వ్యవధిని పెంచడం అనేది సూచించబడలేదు. తర్వాత భారతదేశ విద్యా చరిత్రలో ఏ అంశం మానిటోరియల్ సిస్టమ్ ద్వారా వర్గీకరించబడింది? అయితే ఇక్కడ మీరు గమనించండి, మానిటోరియల్ సిస్టమ్ అంటే ఏంటి? ఒక తరగతిలో విద్యార్థులు చదువుకుంటున్నప్పుడు ఆ తరగతిలో ప్రతిభావంతుడైన విద్యార్థి మిగతా విద్యార్థులకు బోధించే పద్ధతినే ఏమంటారంటే మానిటోరియల్ విద్యా విధానం అంటారు. ఈ మానిటోరియల్ విద్యా విధానం అనేది ఇస్లాం విద్యా విధానంలో ఎక్కువగా ప్రఖ్యాతి పొందింది. ఈ ఇస్లాం విద్యా విధానం అనేది మధ్యయుగ కాలంలో బాగా ఎక్కువగా విస్తరించింది. కాబట్టి మానిటోరియల్ అనే అంశము ఎప్పుడు ప్రసిద్ధి చెందిందంటే మధ్యయుగ కాలంలో విద్య ఏదైతే ఉందో ఈ మధ్యయుగ కాలంలో విద్య మానిటోరియల్ సిస్టమ్ ద్వారా వర్గీకరించబడింది అని మీరందరూ కూడా గమనించండి మిత్రులారా. ఓకేనా? తర్వాత నెక్స్ట్, ప్రాథమిక మరియు మాధ్యమిక విద్య కోసం జాతీయ కరికులం ఫ్రేమ్వర్క్ ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? ప్రాథమిక మాధ్యమిక నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకొని మీరు ప్రాథమిక మాధ్యమిక విద్య మీద 1986లో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది ప్రవేశపెట్టబడింది అని గమనించండి. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 1986లో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ప్రవేశపెట్టబడింది అని గమనించాలి.
ఎన్సిటిఈ ఏ సంవత్సరం నుంచి చట్టబద్ధమైన సంస్థగా తన పనితీరును ప్రారంభించిందంటే 1993 నుంచి ఎన్సి